బుక్ మార్క్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. ఇవాళ మనం పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి ఫేస్బుక్ మార్కెటింగ్ అండ్ యాడ్స్. సో ఎండ్ టు ఎండ్ మనం మార్కెటింగ్ ఎలా చేయాలి, యాడ్స్ అనేది ఎలా రన్ చేయాలనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, యూట్యూబ్ మార్కెటింగ్, ప్రతి మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఇక్కడ మీకు ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో దట్ టు వీ డూ హ్యావ్ అవర్ ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే ఖచ్చితంగా మీకు కిందన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఏ సర్వీస్ కావాలన్నా కానీ మేము చేసి పెడతాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఈ పర్టిక్యులర్ కోర్స్లో ఏమేమి కోర్స్ అనేది మనం కవర్ చేస్తాం అనేది నేను మీకు ఎలాబరేట్ చేసి నేను చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫేస్బుక్ మార్కెటింగ్. అసలు ఫేస్బుక్ని యూస్ చేసుకుని మనం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫేస్బుక్ బిజినెస్ పేజ్. సో మనం ఒక ఫేస్బుక్లో బిజినెస్ పేజ్ సెటప్ చేసుకునేది విధానం ఎలాగా, యూఆర్ఎల్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, సో దాంట్లో ప్రొఫైల్ పిక్ అనేది ఎలా పెట్టుకోవాలి, కవర్ పిక్ అనేది ఏ ఫార్మాట్లో సెట్ చేసుకోవాలనేది నేను నీట్గా ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేస్బుక్ ఎంగేజ్మెంట్. సో మన పేజ్ అనేది క్రియేట్ చేస్తాం కానీ దానికి ఫాలోవర్స్ రారు. సో ఆ ఎంగేజ్మెంట్ అనేది ఎలా తెచ్చుకోవాలి, సో ఏంటంటే మనకి లైక్స్ ఎలా రావాలి, సో అటువంటి టాపిక్ కూడా నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేస్బుక్ యాడ్స్. సో మన పేజ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం యాడ్స్ అనేది రన్ చేసుకోగలం. సో మన ఫేస్బుక్లో యాడ్స్ అనేది ఎలా రన్ చేస్తాం ఏంటి అనేది కూడా నేను మీకు డీటెయిల్డ్గా ఈ కోర్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ పాలసీ. సో మనం ఎప్పుడైతే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నామో యాడ్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ఫేస్బుక్ యాడ్స్ కనుక ఎగ్నెస్ట్గా, ఈ పాలసీకి ఎగ్నెస్ట్గా కనుక మనం రన్ చేస్తే ఖచ్చితంగా మన ఫేస్బుక్ మేనేజర్ అకౌంట్ అనేది ఖచ్చితంగా బ్లాక్ చేసేస్తారు. అందుకని ఫేస్బుక్ యాడ్ పాలసీ అనేది ఏంటనేది కూడా నేను మీకు డీటెయిల్గా ఎలాబరేట్ చేసి చెప్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ఫేస్బుక్ యాడ్. అసలు మీరు ఫేస్బుక్లో ఫస్ట్ ఫేస్బుక్ యాడ్ అనేది ఎలా సెట్ చేసుకుంటారు అనేది నేను డీటెయిల్గా స్టెప్ వైజ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి విజువల్గా నేను చూపిస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆడియన్స్. మనం ఎప్పుడైతే యాడ్స్ రన్ చేస్తున్నామో మనకి డీటెయిల్డ్ ఆడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన బిజినెస్కి ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ సెట్ అవుతారు, సో మనం ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని పిక్ చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎలా పిక్ చేసుకోవాలనేది నేను మీకు ఎలాబరేట్గా నేను చూపిస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చి ఏబీ టెస్టింగ్. సో మనం ఏంటంటే యాడ్స్ అనేది రన్ చేస్తాం. సో యాడ్స్ రన్ చేస్తే ఒకే ప్రోడక్ట్కి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ రన్ చేస్తే 2 డిఫరెంట్ యాడ్ సెట్స్ కనుక మనం పెట్టుకుంటే ఒక దాంట్లో బాగా వర్కౌట్ అవ్వదు, ఒక దాంట్లో బాగా వర్కౌట్ అవ్వదు. సో ఏది బాగా వర్కౌట్ అవుతుందో చూసుకుని దాన్ని మనం టార్గెట్ చేసి ఎలా రన్ చేయాలి అనేది నేను మీకు ఇక్కడ డీటెయిల్డ్గా నేను చూపిస్తాను. దాన్ని ఏబీ టెస్టింగ్ అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేస్బుక్ పిక్సెల్. సో దీన్ని యూస్ చేసుకొని మనకి రీటార్గెటింగ్ యాడ్స్ ఎలా చేసుకోవాలి, తర్వాత కన్వర్జన్ యాడ్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్టు ఏంటంటే ఇంకా కస్టమ్ ఆడియన్స్, బిజినెస్ మేనేజర్, వీడియో యాడ్స్, లీడ్ యాడ్స్, సో ఇలాంటి ఫేస్బుక్ రిలేటెడ్ యాడ్ మార్కెటింగ్ మొత్తం నేను మీకు ఈ కోర్స్లో డీటెయిల్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రమ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సైనింగ్ ఆఫ్.